యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం వైఎస్ అభిషేకర్ రెడ్డి. వైఎస్ అభిషేకర్ రెడ్డి ఎవరో తెలుసా? పులివెందులలో ఉన్నటువంటి ఒక ప్రముఖ వైసీపీ నేత. అటు తర్వాత వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు. అటు తర్వాత తొండూరు వైకాపా ఇన్ఛార్జి అయినటువంటి వైఎస్ మదన్ మోహన్ రెడ్డి కుమారుడు వైఎస్ అభిషేకర్ రెడ్డి. ఆయన ఒక డాక్టర్. ఎందుకు ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో హల్చల్ వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎవరు రాజకీయం చేస్తున్నారో, ఎందుకు రాజకీయం చేస్తున్నారో అర్థం కాని విషయం. కానీ సోషల్ మీడియాలో దినపత్రికల్లో వస్తున్న నేపథ్యంలో నేను ఓ చిన్న వీడియో చేయదలిచా. ఈ వీడియో చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. వైఎస్ అభిషేకర్ రెడ్డి పుంకాలుగా కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కావచ్చు, దినపత్రికలు కావచ్చు, ప్రముఖ ఛానళ్ళలో కావచ్చు. అసలు ఎవరు ఈ అభిషేకర్ రెడ్డి? వైఎస్ అభిషేకర్ రెడ్డి అంటే ఆయన కీలక పాత్ర పోషించాడు నిజమే. కానీ వైకాపా తరపున ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికైనా, నీకైనా, నాకైనా, పెద్ద తరహా ఉన్నటువంటి మహా నేతలకైనా ఆరోగ్యం దెబ్బతింటుంది. అది నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. ఆరోగ్యరీత్యా ఆయన చికిత్స పొందుతూ ఉన్నాడు హైదరాబాదులోని ప్రముఖ ఆసుపత్రి నందు. కానీ ఆయన చికిత్స పొందుతూ ఉన్నాడు, సీరియస్గా ఉంది అని తెదేపా నేతలు కావచ్చు, అటు తర్వాత ప్రతిపక్ష అటు తర్వాత ఇతర నేతలు కావచ్చు ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు జగన్పై. సొంత మీ బంధువునే నువ్వు పలకరించడానికి వెళ్ళలేదు. నువ్వు అతను సాగు బతుకుల్లో ఉంటే, అతని ఆరోగ్యం బాగాలేకుంటే నువ్వు వెళ్ళలేదు. పైగా జైల్లో ఉన్నటువంటి వాళ్ళని నువ్వు పరామర్శించడానికి వెళ్తూ ఉన్నావు. అసలు ఈ రాజకీయం ఏంటి అని తెదేపా నేతలు ఎద్దేవా చేస్తూ వచ్చారు. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితుల్లో అభిషేకర్ రెడ్డి, వైఎస్ అభిషేకర్ రెడ్డి పరిస్థితి దృష్ట్యా నేను కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తా కథనాల ప్రకారం అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అని నా రామరాజ్యం ఛానల్ తరపున వైఎస్ అభిషేకర్ రెడ్డి తండ్రి అయినటువంటి తొండూరు వైకాపా ఇన్ఛార్జ్ అయినటువంటి వైఎస్ మధుసూదన్ రెడ్డికి నేను ఫోన్ ద్వారా అన్నా ఏమవుతుంది, ఏంటి పరిస్థితి, వైఎస్ అభిషేకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అంటే, లేదు కుదుట పడుతూ ఉన్నాడు, ఆహార పానీయాలు తీసుకుంటూ ఉన్నాడు, కోలుకుంటూ ఉన్నాడు, ఆయన కోలుకుంటాడు నా కొడుకు అభిషేకర్ రెడ్డి, నేను ఇక్కడే ఉన్నా హైదరాబాద్లో, ఏమీ ఇబ్బంది లేదు అని తండ్రి అయిన అభిషేకర్ రెడ్డి తండ్రి అయిన వైఎస్ మదన్ మోహన్ రెడ్డి నాకు స్వయంగా ఫోన్లో మాట్లాడాడు. అంటే అభిషేకర్ రెడ్డి సేఫ్. కానీ ఈ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు ఎవరు ఎందుకు రాతాంతం చేస్తున్నారో, ఎక్కడ రాతాంతం చేస్తున్నారో అర్థం కాని విషయం. అయితే పులివెందుల్లో నా రామరాజ్యం ఛానల్ తరపున పులివెందులకు సంబంధించి వైఎస్ అభిషేకర్ రెడ్డి తండ్రికి నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి పద్ధతి ప్రకారం ఆయన్ను వివరణ కోరితే ఆయన నాకు గౌరవ మర్యాదలతో మాట్లాడి ఏమీ ఇబ్బంది లేదు, ఆహార పానీయాలు తీసుకుంటూ ఉన్నాడు అభిషేకర్ రెడ్డి, నేను ఇక్కడే హైదరాబాద్లో ఉన్నా, ఆరోగ్యం కుదట పడిన తర్వాతనే నీ ఛానల్కు నేను ఇంటర్వ్యూ ఇస్తా అని అభిషేకర్ రెడ్డి తండ్రి వైఎస్ మదన్ మోహన్ రెడ్డి అన్నాడు. అంటే సోషల్ మీడియాలో అవాస్తవాలా, అటు తర్వాత నిజాలా తెలియాల్సిన పరిస్థితి ఉంది అనేది నా ఈ చిన్న వీడియో. అన్నదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి, ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య. నమస్తే.